కదా, దేశాన్ని ఉద్ధరించండి, మీ కుటుంబాన్ని కాదు దేశాన్ని చేయండి. అది మ్యాండేటరీ కాదు, పోవద్దు, పోతే కేజీబీ ఉద్యోగులం అండి. మేము ఇక్కడ 2009 నుంచి ఇప్పటి వరకు చాలా వరకు ఇక్కడ పనిచేసే టీచర్స్ అందరూ కూడా 2009 నుంచే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. 15 సంవత్సరాల నుంచి కేజీబీవీలోనే చేస్తున్నాం సార్. మరి చాలా జీతంతో మా కుటుంబాలను పోషిస్తూ ముందుకు నడుస్తున్నాం సార్. ఉన్నతమైన విద్యనిస్తూ 100% రిజల్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం సార్. 2005లో కేజీబీ వచ్చినప్పుడు సార్ 8వ తరగతి వరకే ఉండే, 8, 9, 10 ఈరోజు బడుగు కాస్త కళాశాలనే అయినాయి సార్. కానీ మా జీతాలు మాత్రం అంతే ఉన్నాయి సార్. సో మాకు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మేము మా ధర్నా శిబిరం దగ్గరికి వచ్చి మాకు మాట ఇచ్చారు. వారు గనక ముఖ్యమంత్రి అయితే మా యొక్క డిమాండ్స్ని ఛాయ్ దాగే లోపే మాకు జియో ఇచ్చి రెగ్యులర్ చేస్తా అని హామీ ఇచ్చినారు సార్. సో ఆ హామీని నెరవేర్చుకోవాలని మేము వారు గెలిచి కూడా దగ్గర 1 ఇయర్ అవుతుంది సార్. కానీ ఈ విజయోత్సవాల్లో మాకు కూడా ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందని ఎదురు చూసినాం సార్. కానీ ఎటువంటి గుడ్ న్యూస్ వినిపించట్లేదు సార్. అందుకని మేమందరం కూడా ఇలా రోడ్ పైకి వచ్చి ధర్నా సమ్మె చేస్తున్నాం సార్. రానున్న రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి. పిల్లలకు అక్కడ పాఠాలు లేవు. ఇక్కడ మా సోదరులందరూ కూడా ఎస్ఎస్ఏ ఎంఆర్సీ నుంచి వచ్చిన చాలామంది సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చాలా వర్క్ చేస్తారు సార్. 24 hours వర్కే ఉంటుంది సార్. కేజీబీలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. నైట్ డ్యూటీస్ అని, సండే డ్యూటీస్ అని, కనీసం మాకు సెలవులు కూడా ఉండవు సార్. ఉన్న 15 సెలవులు కూడా మాకు అవి పెట్టుకోవడానికి అవకాశం కూడా లేదు సార్. ఎప్పుడు నైట్ డ్యూటీ అని, హాలిడే డ్యూటీ అని, సండే డ్యూటీ అని సార్. సండే రోజు చిన్న పిల్లలు వాళ్ళకు స్కూల్ లేక ఇంటికాడ ఉంటారు సార్, హాలిడే. మేము డ్యూటీకి వెళ్తుంటే అమ్మ ఇవాళ ఒక రోజు మేము ఉంటున్నాం కదా, ఇవాళ కూడా మీరు బడికోతారా, మాతో ఉండరా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది సార్. కానీ విధి లేక ఏం చేయలేక వెళ్ళిపోతూ ఉంటాం సార్ స్కూల్కి. కావున కొంచెం మా పట్ల సహానుభూతి చూపిస్తూ మాకు కొంచెం మా రెగ్యులరైజ్ చేస్తే సీఎం గారు చాలా బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం సార్. సో మా యొక్క ఈ డిమాండ్స్ని పెద్ద డిమాండ్స్ ఏం కాదు సార్. వారే అన్నారు న్యాయప్రదమైనటువంటి డిమాండ్స్ ఏమి, నేను తప్పకుండా గెలిచినాక మీ డిమాండ్స్ని తీర్చేస్తానన్నారు సార్. మా డిమాండ్స్ తీర్చే వరకు మేము కూడా ఈ టెంట్ కింద నుంచి కదలం సార్. మేము ఇక బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చినాము. అందరికందరం ఇక్కడికే వస్తున్నాం, ఇక్కడే ఉంటున్నాం సార్. సో మా డిమాండ్స్ వీలైన తొందరగా తీరుస్తారు అనుకుంటున్నాం సార్. తీర్చే వరకు మా తెలంగాణ రాష్ట్రంలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత వారం రోజుల నుండి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్సీలు కానీ, కేజీబీవీలు కానీ, ఇలా స్కూల్ కాంప్లెక్స్ల స్థాయిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థ అంతా కూడా మూతలు పడిపోయాయి. కేజీబీవీ పాఠశాలలన్నీ కూడా మూతపడ్డాయి, ఎంఆర్సీలు మూతపడ్డాయి, మరి భవిత సెంటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి. అయినప్పటికీ ఈ యొక్క సిబ్బంది అంతా కూడా రోడ్లపైకి వారం రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఆ యొక్క విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నప్పటికీ కూడా ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి ఈ యొక్క నిరవధిక సమ్మె పట్ల ఎటువంటి ఆ యొక్క కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆ యొక్క చర్చలకు కానీ లేదంటే ఉన్నటువంటి ఇబ్బందులను కానీ ఎటువంటి పట్టింపుకోకుండా ఈ యొక్క వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెలో అన్ని విధుల వారిని కూడా ఏకతాటిపైకి నడుస్తూ మా యొక్క గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 19,600 మంది ఎన్నో చాలని వేతనాలతో అట్లాగే ఈ యొక్క బతుకు బండిని నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి సీఎం గారు వెంటనే స్పందించి వారు అంతకుముందు ఆ యొక్క హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వారు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీని మేము వారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు, పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల సానుకూల దృష్టితో ఉండి వెంటనే ఈ యొక్క వ్యవస్థలందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ.